చేస్తూనే ఉన్నాం. అందుకని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది 2 days ముందు కంటే. ఎందుకంటే ఏ మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వ్యాఖ్యల్ని సమర్థించరు. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా నిరసనలు తెలిపారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇదంతా ఇంకోటి కూడా చూస్తే మన మహిళల ఇష్యూ మెయిన్ హైలైట్ అని కాబట్టి కమ్యూనల్ ఇష్యూస్ కూడా తీసుకొచ్చాడు. రాజధాని ఏంటి, అలా ముస్లిం దేవుడు అనుకోవాలా? అసలు భయంతో ఈ రోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం, లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈ రోజు కరెక్ట్ గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని, రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని. మీరు క్యాపిటల్ ఆఫ్ ఆ పదం వాడలేను, వేసల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకు ఎవ్వరికీ అనిపించలేదు. పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దీన్ని వేరే ఛానల్స్ అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళకి అమరావతి మీద ప్రేమ లేదా, పైగా క్షమాపణ కూడా చెప్పలేదు. ఆడవాళ్ళకి బాధపడ్డారంటే క్షమాపణ చేస్తాను, కానీ మా యాజమాన్యం బాధపడుతుంది మా వల్ల కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా అంటే వాడు ఎంత అహంకారమో చూడండి ఆ ఛానల్ వాళ్ళకి. ఇది మహిళలు ఎవరు కూడా ఉపేక్షించకూడదు, తప్పకుండా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. అలాగే అంటే ఒక ట్వీట్ పెట్టు ఇన్సిడెంట్ జరిగింది అవుతుంది, ఇది మా నోటీస్ కే వచ్చింది. దాన్ని ఆ రోజే మేము సుమోటోగా తీసుకొని 2 రోజుల నుంచి ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉంది. దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే లూప్ హోల్స్ అనేది లేకుండా ముందుగా డీజీపీ గారికి అలాగే ప్రభుత్వానికి మహిళల తరఫున, ముఖ్యంగా అమరావతి రైతు మహిళల తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి చూసాం, రాష్ట్రాల వ్యాప్తంగా ప్రసారయ్యే ఒక టీవీ ఛానల్ డిబేట్ లో ఆడవాళ్ళని ఎంత కించపరిచే విధంగా నీచమైన వ్యాఖ్యలు చేశారో మనం అందరం కూడా చూసాం. దాని ఆడవాళ్ళ గౌరవం మీద దాడిగా మనందరి బాధ్యత, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అలాంటిది కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి యాక్షన్ తీసుకున్నందుకు ముందుగా పోలీసు వాళ్ళకి మహిళల తరఫున, రాష్ట్ర వ్యాప్త మహిళల తరఫున కూడా మహిళా కమిషన్ కృతజ్ఞతలు తెలుపు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఇది ఒక సంస్కృతి అయిపోయింది. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎవరి మీద ద్వేషం ఉన్నా లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా ముందుగా మహిళల్ని మధ్యలోకి లాగేస్తున్నారు. ఒక మహిళల అభిమానాల మీద దాడి చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో కూడా. చెప్పేది ఏంటంటే మహిళా కమిషన్ గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి మన మగతనం చూపించుకోవడానికి ఆడది కావాలి, చేతగానితనం కప్పిపుచ్చుకోవడానికి ఆడది కావాలి. అలాగే రాజకీయంగా ఒకరి మీద ఒక ద్వేషం ఉంటేనో, ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని, అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం తప్పు చేశారు? వాళ్ళ ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో, ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళకి కించపరిచడం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఇది జరుగుతుందంటే, ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే, ఎందుకంటే గత 5 ఏళ్లలో శిక్ష పడలేదు వాళ్ళకి, ఎవరు కూడా శిక్ష పడలేదు. ఇష్టం వచ్చినట్టు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కానివ్వండి, మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. సో భయం లేదు, మేమేమన్నా ఏం చేస్తాం.